క్రీస్తునందు ప్రియుడైన పరిశుద్ధ దేవుని సంగమా, సహవాసమా, దేవుని మహోన్నతమైన కృప చేత మనందరి జీవితకాల పర్యంతంలో మరి ఈస్టర్ తర్వాత ప్రభుని పునరుద్ధానం తర్వాతి మొదటి ఆరాధనలో మరి దేవుని మందిరానికి చేరువచ్చిన దేవుని బిడ్డ మీ అందరిని బట్టి ప్రభు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా నిండు వందనాలు మొదటిగా తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి మన వాక్య ధ్యానాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ భాగాన్ని చదువుకుని నేటి భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 20:19. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఇంతవరకు మీరు మాకు ఇమ్మానుయేలుగా తోడే ఉన్నది కొదనారు. సమయం మీది, స్థలం మీది, వాక్యము మీది. వాక్యంను వివరించే వారు మీరుగా ఉండి మా అందరితో మాట్లాడమని, మా హృదయాలు తెరవమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ఈరోజు మన వాక్య భాగపు అంశం టైటిల్ వచ్చేసి పునరుత్థానుని ప్రత్యక్షత అనే అంశాన్ని నేటి అంశంలో చూడొచ్చు. పునరుత్థానుని ప్రత్యక్షత ఒకసారి చెప్తారా? పునరుత్థానుని ప్రత్యక్షత. పునరుత్థానుని ప్రత్యక్షత. ఎందుకంటే పునరుత్థానుడు అయ్యాడు కానీ యేసుక్రీస్తు ప్రభువు ఇంకా ఆయన చూడక, ఆయన్ని గ్రహించలేక, ఆయన్ని పునరుత్థానుడిగా అంగీకరించలేని స్థితిలో శిష్యులు ఉండటం మనం చూస్తూ ఉంటాం. సరే, ఈ యొక్క యోహాను సువార్త నుంచి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి మాటను మనం చూస్తుంటే ఆదికాండ 20వ అధ్యాయం 19వ ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి ఉండగా. ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఏ రోజు ప్రత్యక్షమయ్యారట? ఏ రోజు ప్రత్యక్షమయ్యారు? ఆదివారం. అంటే ఈ రోజు మనం ఏ రోజులో ఉన్నాం? చాలాసార్లు ఈ రోజుల్లో కూడా కొన్నిసార్లు కొన్ని వర్తమానాలు వింటూ ఉంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం. కొన్ని మెసేజ్లు వింటున్నప్పుడు, లేకపోతే మనం కూడా బైబిల్ చదువుతూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఒకసారి నేను గడిచిన జనవరిలో క్వారంటైన్లో ఉన్నప్పుడు క్వారంటైన్ రూమ్మేట్గా ఓగండా నుంచి ఉన్న ఒక క్రిస్టియన్ ఉన్నాడు. నువ్వేం చేస్తావంటే, నేను అలా పాస్టర్ అని చెప్పినప్పుడు, మీరు ఎందుకు సండే ఆరాధన చేస్తారు? ఆరాధన చేయవలసింది సాటర్డే కదా, విశ్రాంతి దినం, శనివారం కదా, విశ్రాంతి దినాన్ని మీరు ఆరాధించాలి కానీ ఎందుకు ఆదివారము ఆరాధన చేస్తారు అని అడిగాడు. ఈ దినాన మనలో కూడా చాలామంది అంటే శనివారం ఆరాధన చేయాలా, ఆదివారం ఆరాధన చేయాలా, కొంత డైలమా, కొంత కన్ఫ్యూజన్, కొంత గందరగోళం కొన్నిసార్లు ఆలోచన చేస్తుంటాం. వాస్తవానికి దేవుడు ఆది కారణం నుంచి మనకి మలాకి వరకు కూడా విశ్రాంతి దినం అని చెప్పబడింది. రెండోది, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన జీవించి ఉన్న దినాల్లో సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చదివింది, ఆయన బోధించింది, ఇవన్నీ కూడా సాటర్డేనే, విశ్రాంతి దినమే, అనగా శనివారమే. అందులో ఎటువంటి సందేహం లేదు. దేవుడు అనాది కాలంలో 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజును పరిశుద్ధపరిచి 7వ రోజును ప్రత్యేకించింది శనివారమే, కరెక్టే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచింది ఆదివారం, పునరుత్థాన దినం. అయితే ఇక్కడ ఇప్పుడు శనివారం ఆరాధన చేయాలా, ఆదివారం ఆరాధన చేయాలా? ఎందుకని మనం ఆరాధన చేయాలి అంటే, గలతీ పత్రికలో దేవుడు ఒక మాట రాయించారు, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు లోకంలోనికి తన కుమారుని. అంటే ఇప్పుడు విశ్రాంతి దినం యొక్క కాలం సంపూర్ణమైంది, విశ్రాంతి దిన నియమం ఫుల్ఫిల్ అయింది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా. దాన్ని మీతో పంచుకున్నాను గుడ్ ఫ్రైడే రోజున. అలాగే ఈస్టర్ రోజున కూడా ఆయన శుక్రవారం రోజు ఆయన చనిపోయి, ఆయన శుక్రవారం 6 గంటల లోపు ఆయన అరిమతె యోసేపు సమాధిలో శనివారం అంతా ఆ సమాధిలో ఉంచబడటం ద్వారా విశ్రాంతి దిన నియమం నెరవేర్చబడింది. ఇంకా ఆ యొక్క సమయం, ఆ యొక్క లా, ఆ ధర్మశాస్త్రం ఫుల్ఫిల్ అయిపోయింది అంతటితోటి. దాని టైం అయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆరాధన దినాన్ని రెన్యువల్ చేశారు, పునరుద్ధరించారు, దానిని లేకపోతే సవరించారు, ఆ యొక్క చట్టాన్ని సవరించారు. కాబట్టి మనం ఆలోచన చేస్తుంటే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, యోహాను సువార్త మనం చదువుతున్నప్పుడు విశ్రాంతి దినాన్ని ఏ బరువు మోయకూడదని పాత నిబంధన చెప్తుంది. బరువు అంటే ఒక చిన్న పొలం ఏరుకున్న వాడిని రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్పింది. కట్టెలు ఏరుకున్న వాడిని అడవులో, అది కూడా వేరే వాడి తోటలో కాదు. కానీ యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత, ఇదిగో నీ యొక్క విశ్రాంతి దినాన్ని నువ్వు పరుపెత్తుకున్నాడు అని చెప్పాడు. కాబట్టి వాస్తవానికి యూదులు ఆగ్రహించారు. బరువు మోయకూడదు కదా విశ్రాంతి దినాన, ఈయనేంటి పరుపెత్తుకుని నడవమంటాడు?
కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు. ఆ కారణం చేతనే, ఇంకా అలాంటి కారణాల చేత పగబట్టారు. అయితే యేసుక్రీస్తు ప్రభు అప్డేట్ చేయడానికి వచ్చాడు కాబట్టి ఆ నియమాల్ని కొంత ఇంప్లిమెంట్ చేశారు. ఆయన జీవించి ఉండగా ఆయన మరణం ద్వారా ఫుల్ఫిల్ చేసి ఇంకా అంతటితో విశ్రాంతి దిన నియమాన్ని ఆయన ముగించి ఆదివారాన్ని ఆరాధన దినంగా చూడండి. మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తుంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదివారం ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా, క్లోపా భార్య అయిన మరియా, ఇంకా మిగతా వీరందరూ, సలోమి, వీరందరూ వెళ్ళి చూసింది ఖాళీ సమాధిని చూసింది ఎప్పుడంటే సండే, ఆదివారము. ఇంకా మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు 19వ వచనం చదువుతున్నాం కదా, ఇప్పుడు వారం రోజులు అయ్యింది. 18వ వచనం జరిగేటప్పటికి వారం రోజులు అయిపోయింది. నెక్స్ట్ సండే అనమాట. ఇప్పుడు మనం ఈస్టర్ తర్వాత మొదటి ఆదివారంలో ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన తిరిగి లేచిన తర్వాత నెక్స్ట్ సండే ఆయన ప్రత్యక్షం అవుతున్నారు శిష్యులకి. మధ్యలో ప్రత్యక్షం అవ్వాల. మిగతా రోజు మండే, ట్యూస్డే, మిగతా రోజుల్లో ఆయన ఎక్కడున్నారో మనకైతే తెలియదు. కానీ మళ్ళీ ఎప్పుడు ప్రత్యక్షం అవుతున్నారు, ఎప్పుడు కనుపరుచుకుంటున్నారంటే నెక్స్ట్ సండే. అంటే వారం గడిచింది, నెక్స్ట్ సండే. ఇంకా మళ్ళీ చూడండి 26వ వచనం చూడండి, ఇదే అధ్యాయము. 8 దినములైన తర్వాత, చాలండి అక్కడ సండే అని రాయలేదు కానీ ఇప్పుడు ఈ వారం నుంచి మళ్ళీ మీరు సండేకి లెక్కేసుకుంటే 8th డే. కాబట్టి మళ్ళా సండేనే ఆయన ప్రత్యక్షం అయ్యారు. మళ్ళా 3వ సండే అక్కడ ప్రత్యక్షత మనం చూస్తున్నాం 26వ వచనంలో. మళ్ళా 21వ అధ్యాయము వచ్చే వారం మెసేజ్, అది తర్వాత సండే. తద్వారా యేసుక్రీస్తు ప్రభు వారు ఎట్లాంటి సిగ్నల్, ఎలాంటి సూచన, లేకపోతే ఏమి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారంటే ఆయన ఇక విశ్రాంతి దిన చట్టం సవరించబడింది. ఆదివారాన్ని వర్షిప్ డేగా, ఆరాధన దినముగా ప్రభువు నవీకరించారు, రెన్యువల్ చేశారు, సవరించారు అన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటేనండి, వాస్తవానికి ఆది అపోస్తలులు ఆరాధించిన దినం మనం ఆలోచన చేస్తుంటే, రొట్టె విరిచిన దినాన్ని కనుక మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, అక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే, ఇది అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూస్తున్నప్పుడు 20వ అధ్యాయం 7వ వచనం చూడండి. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, చాలండి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నప్పుడు, ప్రభు యొక్క బల్ల ఆరాధనలో రొట్టె విరిచింది ఆది అపోస్తలు ఆ యొక్క సండే. ఇంకా మనం ఆలోచన చేస్తున్నప్పుడు 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తూ ఉంటే, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు చూడండి, పౌలు గారు చెప్తున్నారు కొరింథీ సంఘానికి, నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది. చూడండి, అది అంటే అది ఎప్పుడు వాడి యొక్క కానుకలు ఇచ్చింది, కొరింథీ సంఘము కానుకలు ఇచ్చింది ఎప్పుడంటేనట ఆదివారమున. సండే ఇస్ ద వర్షిప్ డే, సండే ఇస్ ద వర్షిప్ డే. ఇంకొక రుజువును కూడా మనం చూస్తున్నప్పుడు వీటన్నిటికీ మించి ప్రకటన గ్రంథంలోకి వస్తే కనుక, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం కూడా చదివాము. అంటే బాప్తిస్మిచ్చి యోహాన్ని ఆయన బంధించి, ఆ యొక్క రాజుగారి ద్వారా బంధించి పద్మాసు ద్వీపంలో పడవేస్తున్నారు కదా. పడవేసిన తర్వాత దేవాది దేవుడు ఆ యొక్క మహిమలో ప్రత్యక్షమైన దినం కూడా మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అమ్మ మిగతా వన్ కూడా తిని ప్రకటన 1:10 చదవమ్మా. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, చాలండి. అది ఏ దినము? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో యోహాను అప్పటికే పద్మాసు ద్వీపంలో బంధించబడి బందీగా ఉన్నాడు. అట్లాంటి యోహానికి దేవుడు, లేకపోతే ఆయన యొక్క ప్రకటన గ్రంథ యొక్క మర్మాలకి వివరించడానికి ప్రత్యక్షమైంది ఎప్పుడంటే దట్ ఈస్ ద లార్డ్స్ డే అని వివరిస్తున్నాడు. అది సండే, ప్రభు దినం. చూడండి, అక్కడ ఉపయోగించిన మాట. అందుకనే బైబిల్ పండితులు ఏమంటూ ఉంటారంటే, వాస్తవానికి 7వ రోజు విశ్రాంతి దినము, కానీ ప్రభు పునరుద్ధానుడు అవడం ద్వారా ఆదివారం అంటే సండే మొదటి రోజును ఆరాధన దినంగా మార్చున్నారు. అది మొదటి దినము. రెండవది మనం ఎంత చెప్పుకున్నట్లుగా ఆదివారము. మూడవది దట్ ఈస్ ప్రభువు దినము. అద్భుతమైన మాట. చాలా క్రిస్టియన్ క్యాలెండర్స్లో సండే అన్న చోట ప్రభువు దినము అని ఉదాహరిస్తూ ఉంటారు. అంటే అది ప్రభువుని ఆరాధించే దినము, ప్రభువుని పూజించే దినము, ప్రభువుని ఘనపరిచే దినము, ప్రభు యొక్క ప్రత్యక్షతను పొందుకునే సమయం, ప్రభువుతో సమయం గడిపే దినం. అది ప్రభువుతో మన యొక్క ఇంకా మనకి మనం ఖర్చు పెట్టుకునే రోజు కాదు, మన పనులన్నీ ముగించుకుని ప్రభువుతో సహవాసం చేసే రోజు. దట్ ఈస్ సండే.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తను ఆరాధించే దినాన్ని ఆయన రెన్యువల్ చేశారు, లేకపోతే సవరించారు అనడానికి ఇవన్నీ రుజువులుగా ఉన్నాయి. వాస్తవానికి ఒక చిన్న సత్యం ఏంటంటే, అపోస్తుల కార్యముల గ్రంథము రాయబడే కావాలంటే ఆది అపోస్తులు ఈ గలతీ లేకపోతే రోమా ఇంత తర్వాత ముందు జరిగిన అపోస్తుల కార్యాలు కదా, ఆ టైంలో అయితే శనివారం కూడా ఆరాధన జరిగేవి, దానికి ప్యారల్గా సండే కూడా జరిగేవి. ఎందుకంటే అప్పుడే మారుతుంది కాబట్టి పరిస్థితులు కొంత భయపడి సండే కూడా అపోస్తులు ఆరాధన చేసినట్లుగా చరిత్ర చెబుతుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనం వాక్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటే కనుక, ప్రభువు పునరుద్ధానుడయ్యింది, ప్రభువు మరణాన్ని గెలిచి తిరిగి లేచింది, ప్రభువు సాతాన్ని గెలిచింది సండే కాబట్టి సండే ఇస్ ద వర్షిప్ డే అయింది, ఆరాధనా దినమైంది. ఆ సంగతి మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇప్పుడు ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి. యూదులకు భయపడి ఇక 11 మంది శిష్యులు, ఇస్కరియోతు యూదా చనిపోయారు కదా, ఈ 11 మంది శిష్యులంట భయపడి ఏ గదిలో దాక్కున్నారు? ఎక్కడ అంటే గనక వాడు గదిలో దాక్కున్నది, లేకపోతే ఆ గడిపిన సమయం అంతా ఏదైతే యేసుక్రీస్తు ప్రభువు 12 మంది శిష్యులు పస్కా ఆచరించారు కదా, ఒక మేడ గది పస్కా ఆచరించారు. ఆ గదిలోనే వారు తలదాచుకున్నారు. ఇంకా ఆ గదిని విడిచిపెట్టలా. ప్రభువు పునరుద్ధానుడయ్యి పెంతెకోస్తు అయ్యే వరకు కూడా ఆ గదిని విడిచిపెట్టొద్దని కూడా ప్రభువు చెప్పారు. కాబట్టి ఆ గదిలో శిష్యులు భయపడట తలుపులు లోపల నుంచి మూసుకుని గడియ పెట్టుకుని వణికిపోతున్నారు. ఒకటి వాక్యం చదివేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు శిష్యుడై ఉండి 3.5 సంవత్సరాలు ఆయన వెంబడించి అంత భయపడిపోయారా, అంత పెరిగివారా, మనం ఏదో ధైర్యవంతులు అన్నట్లుగా చాలాసార్లు మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంటే ఇక్కడ ఏదో మనం తక్కువ చేశాను కాదు, కానీ అట్లా మనం భావిస్తూ ఉంటాము. కానీ వాస్తవానికి శిష్యులు ఉన్న సిచ్యుయేషన్ ఒకసారి ఆలోచించారు. వాడు భయపడ్డారంటే అదేదో లేకపోతే చిన్నపాటి విషయానికి వాళ్ళు భయపడలా. శిష్యులు ఎట్లాంటి పరిస్థితుల మధ్యన వాళ్ళు భయపడ్డారు ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటానండి. చూడండి, ఆనాటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్పినప్పుడు, ఆయన చేసిన సూచనలు చెప్పినప్పుడు అక్కడ అనేక మంది యాక్సెప్ట్ చేశారు. ఏది పామర్లు, సామాన్యులు కాదు, చాలా హై కేటగిరీ కూడా, ఉన్నతమైన వర్గాలు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ బోధని యాక్సెప్ట్ చేశారు. ఆ వాక్యం చూడండి, యోహాను సువార్త ఎక్కడంటే మీరు ముందుగా చదివినట్లయితే కనుక 12వ అధ్యాయం 42వ వచనం. యోహాను సువార్త 12:42లో ఆ మాట మీరు చదవచ్చు. అయినను చూడండి, అధికారుల్లో కూడా అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు, కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిసయ్యులకు భయపడి ఎవరు వీళ్ళు? 40 చూడండి, అధికారుల్లో కొందరు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బోధ, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన సత్యం, యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న ఏదైతే ఆ యొక్క విధానం ఉందో అది మంచిది, అది సత్యం అని వాళ్ళు అంగీకరించారు. వాళ్ళ హృదయాల్లో విశ్వాసం ఉంచారు. కానీ దేనికి భయపడ్డారంట? పరిసయ్యులు అంటే యూదులకి భయపడి ఏమో విరివేస్తారేమో, ఏమో ఇంకేదైనా శిక్ష వేస్తారేమని అధికారులు భయపడ్డారట, ఆఫీసర్స్ భయపడ్డారు, సామాన్యమైన వారు కాదు. అంటే యూదుల భయం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ఇంకొక ఇద్దరిని మీకు చూపిస్తూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయారు కదా, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు వాస్తవానికి శిష్యులు ఎవరూ లేరు. యోహానికి తల్లిని అప్పగించారు, వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేసింది ఎవరు? అరిమతీయ యోసేపు, రెండవది నికోదేమును, పరిసయ్యుడు. వీరి గురించి ఏమని రాయబడింది ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38, 39 వచనాలు ఒకసారి చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 38, 39. 38, 39. అటు తర్వాత చూడండి, యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతీ యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోటకు పిలాతు వద్ద సెలవు అడిగాను. ఓకే, 39 కూడా చూడమ్మా. మొదటి రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా గోళముతో కలిపిన అగరు రమారమి 150 సేలు ఎత్తి తీసుకొచ్చాడు ఆ దేహానికి పోయడానికి. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచించారు. 38వ వచనంలో ఈ అరిమతీ యోసేపు అనే ఆయన గొప్ప ధనవంతుడు, సామాన్యమైన వ్యక్తి కాదు. గొప్ప ధనవంతుడు మాత్రమే కాదు, రిచ్ మ్యానే కాదు. అంటే రిచ్ మ్యాన్ కొంచెం పలుకుబడి ఉంటుంది కదా, అంత మాత్రమే కాదు. ఈ అరిమతీ యోసేపు యూదుల యొక్క ఏదైతే ఆ సన్హెడ్రిన్ సభ, 70 మంది ప్రతినిధుల సభ, ఎందుకంటే వాళ్ళే చట్టాలు చేసేది, వాళ్ళే ఆ యొక్క యూదులకు సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా చేసేది.
యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేయాలని తీర్మానించింది కూడా ఆ సన్హెడ్రిన్ సభే. అట్లాంటి 70 మంది సభ్యుల వారిలో ఒక ప్రతినిధి, 70 మంది యొక్క ఆ యొక్క బోర్డులో అరిమతయి యోసేపు కూడా ఒక మెంబరు. రెండోది నికోదేము, యోహాను సువార్త 3వ అధ్యాయంలో యూదుల అధికారి, ఇశ్రాయేలు బోధకుడు, నిష్టగల పరిసయ్యుడు. అంత నిష్ట కలిగిన పరిసయ్యుడు. అంత మాత్రమే కాదు, ఇతను కూడా ఆ సన్హెడ్రిన్ సభ సభ్యుల్లో ఇతను ఒక సభ్యుడు. 70 మందిలో ఇద్దరు వెళ్ళే, అరిమతయి యోసేపు, నికోదేము. ఇంత అధికారాలు, ఇన్ని టాలెంట్స్ ఉన్న నికోదేము యేసుక్రీస్తు ప్రభువుని కలవడానికి ఏ టైంలో వచ్చాడట? ఏ టైంలో వచ్చాడంటే 3వ అధ్యాయంలో రాత్రి వేళ. రాత్రి వేళ ఎందుకు? పగటి వాళ్ళు రావచ్చు కదా. పగటి వాళ్ళైతే అందరూ చూస్తారు. చూసిన వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు యూదులకి, అరే నికోదేము కూడా వెళ్ళాడట, కాబట్టి మీరు ఏమి యాక్షన్ తీసుకోరా? మనమేమో ఆయన మీద మనం కత్తులు నోడుతూ ఉంటే నికోదేము వెళ్ళటం ఏంటి? ఆయన ఎక్స్ప్లెనేషన్ అడుగుదాం. కాబట్టి యూదుల భయం చేత సామాన్యులు కాదు, సన్హెడ్రిన్ సభ సభ్యుడై ఉండి, ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి, ఆ యొక్క జనాంగానికి ఒక పెద్ద ఉండి నికోదేమే భయపడుతుంటే, అరిమతయి యోసేపే భయపడుతుంటే, యూదుల అధికారులే భయపడుతుంటే, ఈ 11 మంది శిష్యులు ఎవరు? సామాన్యమైన జాలర్లు కదా. ఇంచుమించు 10 మంది జాలర్లే, ఒక మత్తయి తప్పించి. అట్లాంటి ఒక నార్మల్ ఫిషర్మెన్స్ 3 సంవత్సరాల పాటు యేసు ప్రభువుతో కూడానే ఆ ప్రాంతం అంతా తిరిగారు. మనలాగా ఇండియాలో పెద్ద భూభాగం ఏమి కాదు, అంత పెద్ద ల్యాండ్ ఏమి కాదు. కాబట్టి ఇంచుమించుగా అందరికీ తెలుసు ఆయన, వారందరూ కూడా యేసు ప్రభు శిష్యులని అందరికీ కూడా వెల్ నోటెడ్. కాబట్టి ఈ సామాన్యులు అరిమతయి యోసేపే భయపడుతున్నప్పుడు, నికోదేమే భయపడుతున్నప్పుడు, అధికారులే భయపడినప్పుడు వీళ్ళ భయం. ఎందుకంటే వాళ్ళు వేసే శిక్షలు అలాంటివి. ఇది మనం అనుకుంటూ ఉంటాం, కొన్నిసార్లు ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం, లేకపోతే ప్రభుత్వాలు చేసే ఆ నిర్ణయాలు విసుక్కుంటూ ఉంటాం. ఈవెన్ కొంత ప్రజాస్వామ్యం కాబట్టి కొంత బెటర్ అక్కడ మన ఇండియాలో. కానీ వాళ్ళు చేసే చట్టాలు అలాంటివి. ఎందుకంటే ఒక పక్కన యేసుక్రీస్తు ప్రభు వారిని నాయకుడిగా, యేసుక్రీస్తు ప్రభువుని దైవ కుమారుడిగా నమ్మి 3.5 సంవత్సరాలు వెంబడించారు. అట్లాంటి దోషం లేని, నేరం లేని యేసు ప్రభువునే సిలువకి ఎక్కించి ఆయన చంపివేశారు. అట్లాంటిది ఒక పేతురుని, ఒక యోహాన్ని, యాకోబుని చంపడం పెద్ద లెక్క? అది వాళ్ళకి పెద్ద విషయమా? మిగతా యూదులకి కాదు కదా. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. కాబట్టి ఇప్పుడు ఈ 11 మంది శిష్యులు భయపడి వణికిపోతున్నారు. కాబట్టి ఆ మేడ గదిలో లోపల తలుపులు మూసుకుని బిక్కచచ్చుకుపోయి వణికిపోయి, ఏదో పెను తుఫానికి వణికిపోతున్న చిగురు టాకులే విలవిల్లాడిపోతున్నారు. ఇష్టమైన ఆలోచన చేయండి. చాలాసార్లు మన జీవితాల్లో కూడా, అంటే మనం ఏమి శిష్యులం కాకపోయినా, లేకపోతే మనం ఈవెన్ ఎవరి జీవితాల్లో అయినా సరే, చాలాసార్లు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, మనము క్రాస్ రోడ్స్లో నిలబడిపోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు జంక్షన్లో నిలబడిపోవాల్సి వస్తూ ఉంటుంది. అంటే మన ముందు ఒక దారి ఉంటుంది స్ట్రైట్గా, మన లెఫ్ట్ ఒక దారి, రైట్ ఒక దారి, బ్యాక్ ఒక దారి. ఎటు వెళ్ళాలో తెలియదు, జీవితంలో ఎటు నడవాలో తెలియదు. కొన్ని పరిస్థితులు అట్లా దాపురిస్తాయి. కొన్ని సిచ్యుయేషన్స్ కొన్నిసార్లు అంతా బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారిగా పరిస్థితులు తారుమారైనప్పుడు, ఇప్పుడు నేను ముందుకు వెళ్ళాలా, లేకపోతే ఇటు వెళ్తే మంచిదా, లేకపోతే ఎడం పక్కకి వెళ్తే మంచిదా, అసలు ఎందుకు వచ్చిన గందరగోళం, లేకపోతే ఏదో జరిగింది వెనక్కి వెళ్ళిపోతామా, ఎటు వెళ్ళాలో తెలియని ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, 3.5 సంవత్సరాల పాటు ఈ 12 మంది శిష్యులు తమ కుటుంబాలను విడిచిపెట్టి, తమ ధోరణిని విడిచిపెట్టి, తమ వలలను విడిచిపెట్టి, తమ జీవనోపాధిని విడిచిపెట్టి, తమ బంధువులను విడిచిపెట్టి, నీవే మా నాయకుడివి, నీవే దైవ కుమారుడు అని వెంబడించారు కదా. ఇప్పుడు ఆ వెంబడించిన నాయకుడు, ఒకవేళ ఆయన దేవుని కుమారుడు, ఆయన ఒక రాజుగా ఆయన పరిపాలిస్తాడు అనుకున్నారు. ఆయన కాస్త ఇప్పుడు సిలువ వేయబడి, ఆయన కూడా మానవ రీతిగా ఒకవేళ మనలాగే చనిపోయాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? పెద్ద కన్ఫ్యూజన్. మళ్ళా వెనక్కి వెళ్ళిపోదామా? మళ్ళా వాళ్ళని పట్టుకుందామా? వెనక్కి వెళితే ప్రజలు ఊరుకుంటారా? యూదులు యాక్సెప్ట్ చేస్తారా? మనల్ని ఏమీ లేకపోతే మాటలు అనకుండా, లేకపోతే మనల్ని ఏమీ శిక్ష వేయకుండా మనల్ని అంతా తేలిగ్గా వదిలేస్తారా? ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఈ లోకం? మనం ఇప్పుడు ముందుకు అడిగేద్దామా, వెనక అడిగేద్దామా, పక్కకు తప్పుకుందామా, లేకపోతే ఇటు జారిపోదామా? ఏం చేయాలి? అసలు ఏం చేయాలి? ఏ నిర్ణయం తీసుకోవాలి? ఎటు ముందుకు వెళ్ళాలి? అసలు ముందుకు వెళ్ళాలా లేదు, కదలలేని పరిస్థితి, ఏమి చేయలేని పరిస్థితి. చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, మనకు అన్నీ కలిగి ఉన్నప్పుడు ఎస్ నేను ఏమైనా చేయగలను అనుకుంటాం. కానీ ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు నేనేమి చేయలేను అనుకుంటాం, నా వల్ల ఏమీ కాదనుకుంటూ ఉంటాము. శిష్యులు కూడా ఇప్పుడు అట్లానే ఉన్నారు. నీ కొరకు చనిపోతానన్న వాడు పేతురు భయంతో వణికిపోతున్నాడు. అట్లాంటి సిచ్యుయేషన్లో 19వ వచనంలో, యూదులకు భయపడి శిష్యులు తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, భయపడి తలుపులు మూసుకున్న పరిస్థితిలో. ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించడానికి ఇష్టపడుతున్నా. మార్నింగ్ వారణోదయం కూడా ఆ వాక్యం మీద వచ్చింది. ప్రకటన 3:21లో ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను తలుపునొద్ద నిలిచుండి
నువ్వు కనుక తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. చాలాసార్లు మనం ఎవరింటికైనా బయట వాళ్ళ ఇంటికి వెళ్తాం. మన ఇంటికి అయితే మనం తలుపు కొట్టం, కానీ బయట వాళ్ళ ఇంటికి వెళ్తే తలుపు నాక్ చేసి లేకపోతే డోర్ టచ్ చేసి మనం వెళ్తాం. అది సభ్యత. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తలుపు కొడితే శిష్యులు తలుపు తీసి ఆయనకు లోపలికి వచ్చేంత సిచ్యుయేషన్ లేదు. అంత భయము, అంత చీకటి, అంత గందరగోళంలో ఉన్నారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఇంకా తలుపు చప్పుడు చేసి నువ్వు తీసేదాకా వెయిట్ చేసి, ఆయన వెయిట్ చేయట్లేదు. ఇప్పుడు ఆయనే ఎంటర్ఫీర్ అవుతున్నారు. తలుపులు వేసినట్టుండగానే, మూయబడిన తలుపులు మూసినట్టుండగానే నువ్వు భయంతో, గందరగోళంతో, కన్ఫ్యూజన్తో నిండిపోయిన నీ పరిస్థితిలో ఆయనే ప్రత్యక్షం అవుతున్నారు. ఎందుకంటే నీ సిచ్యుయేషన్ ఆయనకు తెలుసు కాబట్టి. నువ్వు తలుపు తీయలేని స్థితిలో ఉన్నావని సంగతి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన చొచ్చుకుని వస్తున్నాడు మన జీవితాలకు. చాలాసార్లు మనం పర్మిషన్ ఇచ్చే వరకు కూడా ఆయన వెయిట్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఉన్న గందరగోళం ఆయన అర్థం చేసుకున్నాడు. మన హృదయాంతరంగా ఎదిగిన వాడు కాబట్టి ఆయన అర్థం చేసుకుని ఆయన చొచ్చుకుని వచ్చి అంటున్నాడు, షాలోమ్, సమాధానం కలుగును గాక. నిజానికి సమాధానం లేదు, బుర్రంతా కన్ఫ్యూజన్. ఎందుకంటే ఎంత గందరగోళం, ఎంత ఆవేదన, ఎంత అసలు ఏం చెప్పలేని పరిస్థితి. కానీ ప్రభు అంటున్నాడు సమాధానం కలుగును గాక అని చెప్తే ఏమంటున్నారంటే, అయ్యా ఇదిగో నిజమే, సమాధానం అనే మాటకి శుభము కలుగును గాక. వాస్తవానికి చూడండి, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధారుడయ్యి అమ్మ నేనే నువ్వు వెతుకుతున్న ఆ యేసునని చెప్పారు మగ్దలేని మరీతో. కానీ శిష్యునికి కనబడి చెప్తున్న మాట సమాధానం కలుగును గాక. మత్తయి సువార్తలో ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్పారు, సమాధాన పరుచువారు వారు ధన్యులు, వారి దేవుని కుమారులని పడుతురు. ఆ సమాధాన కార్యాన్ని శిలువలో నెరవేర్చి వచ్చి పునరుద్ధారుడుగా ఆయన పలుకుతున్న మొట్టమొదటి మాట, మీకు సమాధానము. గందరగోళంతో నిండిపోయిన పరిస్థితుల్లో సమాధానం ఇచ్చే సమాధానకర్త ఒక ప్రభువే, ఆయనే. కాబట్టి ఆయన సమాధానం అని చెప్పి, అయ్యా నేనే మీ యేసుని, నేనే మీ బోధకుడిని, నేనే మీ నాయకుడిని ఆయన రుజువులు చూపిస్తూ తన చేతులు, తన గుర్తులు మన 22వ వచనంలో చూస్తున్నప్పుడు అండి, ఆయన ఈ మాట చెప్పి ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఊది పరిశుద్ధ, ఈ మాట పట్టుకుని ఆ మధ్యన చాలా సువార్త సభల్లో, బహిరంగ సభల్లో ఊదేవారు. అది యేసై ఊదిందండి. ఆయన ఊదితే మనకి జీవం వచ్చింది. ఆయన ఊదితే మనం బ్రతుకుతున్నాం. మన ఊపిరి, మన యొక్క ఊపిరి, మన యొక్క జీవితము ఆయన ఊదిన ఊపిరి మీద ఆధారపడి ఉంది. మనం ఊదితే ఎవడ బతుకుతాడు? నేను ఊదితే ఎవడ బతుకుతాడు? మాటను పట్టుకుని కొంతమంది బ్లైండ్గా ఫాలో అయ్యేవాళ్ళు హాస్యాస్పదం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఊదింది ఏంటో తెలుసా? మనకి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ యెహెజ్కేలు ప్రవక్తని దర్శనంలో ఒక ఎముకల లోయలోనికి తీసుకెళ్తాడు. ఎముకల లోయ అంటే పూర్వం యుద్ధాలు జరిగాయి కదా. యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధంలో మరణించిన ఖైదీని ఎవడో సమాధి చేస్తాడు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో మామూలుగా చనిపోయిన వాడిని ఎవడొకడు సమాధి చేస్తాడు. అదొక చక్కటి సాంప్రదాయం. చక్కగా సమాధి చేయబడడం కూడా ఒక బ్లెస్సింగ్ అంటే. కానీ యుద్ధంలో చనిపోయిన వాడిని ఎవడు సమాధి చేస్తాడు? రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న అంత కేర్ ఎవరు తీసుకుంటాడు? అట్లాంటి ఆ యుద్ధం జరిగినప్పుడు చనిపోయిన ఆ ఎముకలు లోయలోనికి, అంటే అఫ్కోర్స్ దర్శనం ఆ యెహెజ్కేలు తీసుకోండి, ఈ ఎముకలు బతకగలవా, ఎండిపోయిన అంటే డ్రై అయిపోయినాయి, అస్థి పంజరం స్కెలిటన్స్ మధ్య తీసుకువెళ్ళి యెహెజ్కేలు అంటున్నాడు, నీకే తెలుసు ప్రభువా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకల్లోనికి మరలా జీవమును ప్రసాదించగా, మరలా జీవమును అవన్నిటి మీద చర్మము, వాటన్నిటిలోకి మరలా జీవము, వాటన్నిటిలోకి మన శరీరం వచ్చి అవన్నీ లేచి మహాసైన్యమై నిలిచాయి. ఇక్కడ కూడా విషయం అదేనండి. వాస్తవానికి మనం చాలాసార్లు ఇంత పీస్ఫుల్గా ఉన్నప్పుడు మనం చాలా భక్తిపరులు, చాలా విశ్వాసం, దేవుడికి చాలా నమ్మకమైన సాక్షులు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఎవడైనా కత్తి పేక మీద పెట్టి ఇప్పుడు చేయరా ప్రార్థన అంటే కనుక మన భక్తి కాస్త కొన్నిసార్లు తారుమారైపోతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది అదే. శిష్యులు ఇప్పుడు భయంతో పెక్క చచ్చిపోయి వాళ్ళ యొక్క విశ్వాసం అంతా ఆవిరైపోయింది. నిర్జీవమైన ఎండిపోయిన ఎముకల వలె ఉన్నారు. ఎండిపోయిన ఎముకల వలె వాళ్ళ విశ్వాసము, భక్తి ఎండిపోయింది, డ్రై అయిపోయింది. అట్లాంటి ఎండిపోయిన స్థితిలో యేసయ్య వచ్చి ఆయన ఊదుతుండగా ఆ ఊపిరి వాళ్ళకి నూతన జీవాన్ని ఇచ్చింది, నూతన శక్తినిచ్చింది, నూతన ప్రేరణనిచ్చింది. ఈ నూతన ప్రేరణ అక్కడ ఎండిపోయిన ఎముకలు బ్రతికి మహాసైన్యమే నిలిచినట్లే ఈ అపోస్తలు కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలకు వెళ్ళి, ప్రపంచ దేశాలకి అప్పుడు ఇప్పుడులాగా ఫ్లైట్లు లేవు, అప్పుడు ఇప్పుడులాగా ట్రాన్స్పోర్ట్ లేదు, వాళ్ళని చేర్చుకునే వాళ్ళు లేరు, వాళ్ళకి కనీసం ఒక ఆహారం పెట్టిన వాళ్ళు లేరు. అయినప్పటికీ కూడా భాష రాని వాళ్ళు, అంటే జాలర్లు, దేశాలు దాటి ఖండాలు తీసి దేవుని ప్రకటించి మహాసైన్యమే మనందరినీ సంపాదించారు కదా. ఈ అనుమానించిన తోమ, ఈ సందేహించిన తోమ, నేను వేడి పెడితే నమ్మన తోమ యేసుక్రీస్తు ప్రభు వారిని మనకు పరిచయం చేసి మన ఇండియా దేశానికి మనందరికి వెలుగునిచ్చి మహానుభావుడయ్యాడు. ఎక్కడిది? ఆయన ఊదిన ఊపిరి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రియమైన బిడ్డలారా,
ఒక్క చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం లేక మరణంలో జరిగిన ఒక చిన్న అద్భుతం ఏమిటంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణంలో ఇప్పటి వరకు 3.5 సంవత్సరాలు వెంబడించిన ఈ శిష్యులేమో భయపడి రహస్య క్రైస్తవులు అంటే భయపడి దాక్కున్నారు. కానీ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని ఈ అరిమతి యోసేపు, నికోదేమో రహస్యంగా వెంబడించారు, రహస్యంగా ఫాలో అయ్యారు, రహస్యంగా ఆరాధించారు. చెప్పాలంటే వాళ్ళకి ఇష్టం యేసు ప్రభు, కానీ ఒప్పుకోవడానికి యూదులంటే భయం. చాలాసార్లు మన జీవితంలో కూడా చాలా మందికి యేసు ప్రభు అంటే ఇష్టం, దేవుని వాక్యం అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం. వాళ్ళ మందిరానికి కానుకలు పంపిస్తూ ఉంటారు. చూడండి, మీలో చాలా మంది మా మేడం కోసం ప్రార్థన చేయండి, మా యజమాని కోసం, ఇంటి దగ్గర కూడా చాలా మంది కానుకలు పంపిస్తూ ఉంటారు, మా కోసం ప్రార్థన చేయండి అయ్యా. అఫ్కోర్స్ వాళ్ళు ఆరాధించేది వేరే దేవుడు అయినప్పుడు కూడా, అంటే వాళ్ళ భక్తి ఉంది, కానీ లేకపోతే వాళ్ళు చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు రహస్యముగా. అట్లాంటి రహస్యంగా ఆరాధించిన అరిమతి యోసేపు, నికోదేము బహిరంగ క్రైస్తవులు ఎంతవరకు అంటే సాక్షాత్తు పిలాతు దగ్గరికి, గవర్నర్ దగ్గరికి వెళ్ళి మాకు యేసు కావాలని తెగింపు వచ్చేసింది. ఇప్పుడు డేర్నెస్ వచ్చేసింది. చంపని అనుకున్నారు ఇప్పుడు, అంత పిరికి వాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువాసం నేను చచ్చిపోతానని పేతురు భయపడి గదిలో. చాలాసార్లు పరిస్థితులు తారుమారవుతాయి. 3.5 సంవత్సరాలు వెంబడించిన వారు దాక్కున్నారు, రహస్యంగా వెంబడించిన వారు బహిరంగమయ్యారు. కాబట్టి ఏ క్షణాన్ని ఎలా మారుతుందో పరిస్థితులు తెలియదు, ఎట్లాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తామో తెలియదు, ఎట్లాంటి కన్ఫ్యూజన్లో నిల్చుంటామో తెలియదు. అయినప్పటికీ కూడా ప్రభువా, నీకు నమ్మకమైన బిడ్డగా నన్ను ఉంచు, నీకు నమ్మకమైన విశ్వాసగా నన్ను ఉంచు, నీ కొరకు నమ్మకమైన మార్గంలో నీ సాక్షిగా నన్ను నడిపించు అని ప్రార్థన చేద్దాం. ఒకవేళ అనుకోవచ్చు మనం విశ్వాసం అయినప్పటికీ, ఒకవేళ శిష్యులే చిన్న సార్లు లేకపోతే తప్పిపోయినప్పటికీ ప్రభు అర్థం చేసుకుంటాడు. కాబట్టి వారిని గురించి రాయబడింది ఏది? నీతిమంతుడు 7 సార్లు తప్పినను వాడు మరలా లేవనెత్తనమాట. మామూలుగా పడిపోయేవాడు కాదు. కొన్నిసార్లు మనం ఏదైనా తొందరపాటు పడ్డా శిష్యులు ఇప్పుడు నమ్మట్లేదు, ఇంచుమించు చాలాసార్లు వాడు నమ్మలేదు, కానీ యేసుప్రభు అర్థం చేసుకున్నాడు. అలాగే మనం అర్థం చేసుకునేవాడు, మనం ప్రేమించేవాడు, మనకు అన్ని విషయాలతోనే ఉంటాడు. ఆయన మన జీవితంలో కొన్నిసార్లు మన పర్మిషన్ లేకుండానే ఆయన చొచ్చుకుని వచ్చి మన భయాలన్నీ, మన కన్ఫ్యూజన్ అంతటిని, మన సమస్య అంతటిని తొలగిస్తాడు, మన సమాధానంతో నింపుతాడు, మనల్ని ఆయన సాక్షిగా పనిముట్టుగా నిలబెట్టుకుంటాడు, ఆయన రాజ్యము కొరకు వాడుకుంటాడు. అట్టి కృపాభాగ్యము కూడి వచ్చిన మనందరికీ తన కృపను గురించి నడిపించిన గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తుల మీ హృదయంకు తలంపులకు కావలిండును గాక. దేవా నాయందు ముగింపు ప్రార్థన. ప్రభు ప్రార్థన. స్తుతి సింహాసనాసీనుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, మహిమ ఘనతలకు అర్హుడా, పూజార్హుడా, పునరుద్ధానుడిగా నీ ప్రత్యక్షత ఆదివారం జరిగింది ప్రభు. నువ్వు ప్రత్యక్షపరుచుకున్నావు తండ్రి. నాయన ఈ దినాన ఆ దినాన శిష్యులు కనబడ్డ నువ్వు, ఆ దినాన శిష్యులను బలపరిచింది నువ్వు, ఆ దినాన శిష్యులతో మాట్లాడిన నువ్వు మాతో కూడా మాట్లాడండి, మాకు కనపడండి ప్రభు. మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన మనసు మాకు దయచేయండి, మిమ్మల్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానం మాకు దయచేయండి నాయన. మా జీవితంలో కూడా అనేక సార్లు ప్రభు మాకు తెలియని గందరగోళాలు, మేము ఏ దిశగా వెళ్ళాలో, ఏ దిక్కుకు వెళ్ళాలో, ఎటు వెళ్తే ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో ప్రభు, పెద్ద కన్ఫ్యూజన్లో ప్రభు, చాలాసార్లు ప్రభు మేము సందిగ్ధంలో ఉండిపోతున్నాం ప్రభు. మాకు ఆలోచన చెప్పండి, మమ్మల్ని నడిపించండి ప్రభు. మా పరిస్థితులన్నీ నూతన పరచండి. పిరికి వారైన శిష్యుని ప్రభు నాయన నీ కొరకు హతసాక్షుడైపోయేంతటి తెగింపు ఇచ్చిన వాడు ప్రభు నాయన. మేము కూడా ప్రభు మీ పనిముట్లుగా వాడబట్ట సహాయం చేయండి. విత్తబడిన మాటలు మా అందరి హృదయపరచండి, నీరు కట్టిన తోట వరకు కరెక్ట్ చేయండి. దేవైద్యనాన మందిరానికి చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. ఎవరు ఏ అవసరంతో వచ్చారు, ఏ సమస్యలతో వచ్చారు, ఏ కష్టంతో, ఏ కన్నీరుతో వచ్చారో మీరు ఆదరించండి.
నాయన ఇదిగో ప్రభా ఇంకా నీ సన్నిధిని విస్తరించండి. ఈ కోవిడ్ మన భయ పరిస్థితుల నుంచి మాకు విముక్తి దయచేయండి. మీ చిత్తమైతే ఈ రూల్స్ కూడా ఇంకా ప్రభు తొలగిపోయి నేను పూర్తి సంఘము ప్రభు కూడుకుని ఆరాధించే పరిస్థితులు దయచేయండి. నేను సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకా అనేక మంది తరలి రావడానికి సహాయం చేయండి. సత్యవాక్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఇండియా దేశంలో ఉన్న గందరగోళ పరిస్థితులు సమాధానపరచండి. అనేక జరుగుతున్న దాడులు అలల నుంచి విడుదల దయచేయండి. కరువులు ఇబ్బందుల నుంచి నేను అకాల వర్షాల నుంచి తప్పించండి, సహాయం చేయండి. మరొకసారి ఈ మందిరానికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీ యొక్క కృపాశీర్వాదాలతో నిండైన పాత్రలుగా తిరిగి పంపించమని మహిమా ఘనతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ చిత్తం పరలోకమందు భూమి మీద గాక. మన దినాహారము నేడు మాకు దయచేయము. మా పాపములను క్షమించు. మా పాపములను క్షమించు. ప్రభువుని ఆశీర్వదించిన కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతులు చేసి నీకు సమాధానం కలుగు చేయను గాక. అందరికీ వందనాలండి.